దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రియ రక్షకుడైన క్రీస్తు నామం పేరిట ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనములు. ఈ దిన వాక్యము మనం చూసుకున్నట్లయితే, భయపడకుము, నిన్ను గొప్ప జనముగా చేసేదను. ఆదికాండము 46వ అధ్యాయం 3వ వచనాన్ని చూసినట్లయితే, నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను దీవించి నీ పేరు గొప్ప చేస్తాను, నీవు దీవెనకరంగా ఉంటావని యాకోబు జీవితంలో ఈ యొక్క వాగ్దానం అనేది చూస్తున్నాం మనము. అసలు ఈ యొక్క వాగ్దానము మనం చూసినట్లయితే ఆదికాండము 17వ అధ్యాయంలో కూడా గొప్ప జనముగా అబ్రహాము గారితో చేసిన నిబంధన నెరవేర్పు అనేది సమయము దగ్గర పడింది. ఈ యొక్క వాగ్దానం అబ్రహాము గారికి చేసిన వాగ్దానంగా మనం చూస్తున్నాం 17లో. ఆ వాగ్దానమే అబ్రహాము గారి నుంచి ఇస్సాకు జీవితంలోకి, అలాగే ఆ యాకోబు జీవితంలోకి అనుగ్రహింపబడ్డాయి. ఆ యొక్క యాకోబు జీవితంలోకి వచ్చేటప్పటికి దాని నెరవేర్పు అనేది ప్రారంభమయ్యింది. ఇక దీవెన అనేది, ఆశీర్వాదం అంటే ఏంటంటే దీవెన. ఈ యొక్క దీవెన అనేది రెండు విధాలుగా మనం చూసుకోవచ్చు. ఒకటి వచ్చి ఈ యొక్క లోక దీవెన భౌతిక సంబంధమైన కావచ్చు, అలాగే ఆత్మీయ సంబంధమైనవి కావచ్చు. ఈ యొక్క ఆత్మీయ సంబంధమైన దీవెనలు భౌతిక దీవెనల కంటే ఎన్నో రెట్లు ప్రాముఖ్యమైనవి. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే ఈ 5వ అధ్యాయంలో 3వ వచనంలో మనం చూస్తున్నాం, ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారి. అలాగే మత్తయి సువార్త 5:12లో కూడా మనం చూస్తున్నాం. లోక సువార్త 6లోని, అలాగే 20-26 వచనాలు కూడా మనం చూస్తే కొన్ని దీవెనలని ఇవ్వబడుతున్నాయి. అవి ఈ శాశ్వతమైనవి. ఆ దీవెనలు ఏవైతే ఉన్నాయో ఆత్మీయ సంబంధమైనవి, అవి శాశ్వతమైనవి. అలాగే అబ్రహాము గారికి కూడా దేవుడు దీవించారు. ఏ విధంగా అని మనం చూసినట్లయితే ఆదికాండము 24వ అధ్యాయంలో 35వ వచనంలో మనం చూస్తున్నాం, అబ్రహామును యెహోవా ఎంతగానో దీవించి పశువులను, అలాగే మందలను, వెండి బంగారాలను, దాసీలను, ఒడ్లను, ఒంట్లను, అలాగే గొర్రె మేకలను, మంద పశువులను అన్నింటినీ కూడా దీవిస్తాడు, ఆయన ఇస్తాడు. అలాగే మనం ఇంకా ముందుకెళ్ళినట్లయితే సంఖ్యాకాండంలో కూడా మీరు దీవించబడాలంటే ఇశ్రాయేలును దీవించాలి, ఆశీర్వదించబడాలంటే వారి కొరకు ప్రార్థించాలి, అప్పుడు మీరు దీవించబడతారని ఉంటుంది కదండి. నిజానికి మనం దీవించబడాలంటే, మనం దీవెనకరంగా ఉండాలంటే, దీవెనలు మనకు పొందుకోవాలంటే ఈ దుష్టుల సహవాసం విడిచిపెట్టాలి, దుర్మార్గుల సహవాసం విడిచిపెట్టాలి, దేవునితో సహవాసము కలిగి జీవించాలి. కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయంలో 1-2 వచనాలు మనం చూస్తే, మరి ఈకలోక సంబంధం సహవాసం విడిచిపెట్టాలి అని మనం చూస్తున్నాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గంలో నడవకూడదు. ఎవరైతే దుష్టులు ఉన్నారో వారి మార్గంలో వారితో సహవాసం వద్దని మనం అక్కడ చూస్తున్నాం. అప్పుడు దేవుడు దీవిస్తారు మిమ్మల్ని. ఏ విధంగా అయితే విడిచిపెట్టి ఆయనతో సహవాసం పొందుకుంటావు. అబ్రహాము గారు కూడా దేవుని దీవెనలు పొందుకున్నారు. ఆయన పొందుకోవడం మాత్రమే కాదు, ఇతరులకు దీవెనలు ఇతరులకు కూడా కారణమయ్యాడు ఆయన. మనం చూసినట్లయితే ఇహలోక సంబంధమైనవి భూలోక సంబంధమైనవి తుప్పు పడతాయి. ఈ భూమి మీద మనం ధనం సంపాదించుకుంటే అవి దొంగలు వచ్చి తీసుకెళ్ళిపోవచ్చు, తుప్పు పడతాయి. అదే పరలోక సంబంధమైనవి పరలోక సంబంధమైనవి మనము కూర్చుకున్నట్లయితే అక్కడ చెమట కానీ, తుప్పు కానీ, ఇనుము కానీ, మరి దొంగలు వచ్చి తీసుకువెళ్ళడం కానీ ఉండదు. ఇది మనం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూస్తున్నాం. నిజమేనండి. మానవ జీవితం, మనిషి ఎక్కడైతే డబ్బు ఎక్కువ ఉంటుందో, సంపాదన ఎక్కడ ఉంటుందో అక్కడే వాడి హృదయం అనేది ఉంటుంది. నిన్ను నీవు బహుగా జాగ్రత్త కాపాడుకో. ఎందుకంటే ఇహ సంబంధమైన దీవెనల కోసం మరి శాశ్వతమైన దీవెనలను పోగొట్టుకొనుకు.
ఒకవేళ ఇహలోక సంబంధమైన దీవెనల కోసం నువ్వు అడుగుతూ ఉన్నావేమో. ఇహలోక సంబంధమైన దీవెనలు పొందుకుంటే ఈ యొక్క లోకంలో ఉన్నవన్నీ కూడా పోతాయి, పాడైపోతాయి. అదే పరలోకము సంబంధమైనవి నీవు పొందుకున్నట్లయితే అవి నీతో కూడా శాశ్వత కాలం ఉంటాయని ఈ యొక్క వాక్యము ద్వారా, వాగ్దానం ద్వారా ప్రభువు మాట్లాడుతున్నారు. పరలోక సంబంధమైన దీవెనలు కాదు కానీ పరలోక సంబంధమైన శాశ్వతమైన దీవెనలు నిత్య జీవానికే మరి పొందుకొని ముందుకు సాగాలని కోరుకుంటూ మన ప్రియ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను. ఈ వాక్యము, ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానము నెరవేర్చబడునుగాక, దీవెనకరంగా మేలుకరంగా నింపబడునుగాక. ఆమేన్. వందనాలమ్మ.